ఏది చూసినా ఆశ్చర్యమే మాకు. టైర్ ఆట, కొబ్బరాకులతో చేసే కళ్ళజోళ్ళు, బచ్చాలాట, ఆదివారం 9 గంటలకు వచ్చే పంచతంత్రం, వీడియో గేమ్లు, ఉయ్యాలాట, జామాకులతో చింతపండు కలుపుకొని తినేవాళ్ళం తెలుసా. అసలు పొద్దున్న లేస్తే మా పనల్లా ఆడుకోవడమే. అనుపంటూ రాదే ఆడేస్తున్నా ప్రతి పూటే, వాడు వీడు అని తేడాలే లేవే, ఓ చోటి చేరి ఆడాలి. అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే, ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే. అరే బాల్యం రమ్మన్నారాదే, గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే, గుండె మీద వేసిపోయే పచ్చబొట్టేలే. బాగున్నారా సార్? దాంట్లో తింటారేంట్రా? చెరుకేసుకోండి. ఎక్కడికి వెళ్తున్నావు నాన్న? చర్చికమ్మా. అదేంటి మనం వెళ్ళాల్సిన గుడికి కదా? అంటే నా ఫ్రెండ్ విలియం రాంబాబు కూడా వెళ్తున్నారమ్మా, అందుకే నేను కూడా వెళ్తా. అలాగా వెళ్ళరా. ఇప్పుడు కొట్టాడ్రా ధోని 6. సొంత ఊరిలో కన్నవారితో ఉండే వేరేలే మనసంత హాయిలే, ఎంత మారినా సాటి చేసుకుని ఫస్ట్ సార్లతోని మేడమ్స్ అందరి నెంబర్ తీసుకొని వాళ్ళతోని మాట్లాడి నేను 10th ఇక్కడే చదివాను సార్. అంటే 9th చదవలేదా? సమాజం నుంచి నేర్చుకునేది ఏంటంటే పేషెన్స్. ఎందుకంటే ఆయన ప్రతి విషయానికి చాలా కూల్ గా సమాధానం చెప్పేది. నా చదువు అయిపోవడం వల్ల నేను ఎంతో కలైనా నా కళని నా పిల్లల ద్వారా తీర్చుకోవాలనుకుంటున్నారు. వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ మ్యామ్? యాక్చువల్గా మీరేం చెప్తారు? హ్యాపీనెస్. నేను అదే చెప్తాను. హ్యాపీగా ఉండాలి, కంటెంటెడ్గా ఉండాలి, అవకాశం వచ్చినప్పుడు తప్పు చేయకుండా ఉండాలి. ఫస్ట్ పాయింట్ అవకాశవాదం ఉండకూడదు. అంటే మనకు అవకాశం తప్పు చేసే అవకాశం ఉంటుంది, దానివల్ల లాభం టెంప్ట్ చేస్తూ ఉంటుంది, అప్పుడు చేయకూడదు. ప్లస్ బంధాలని కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్.